రైట్ సూరజ్, హైదరాబాద్ అనేది ఒక సేఫెస్ట్ సిటీగా మొదటి నుంచి కూడా అంటే 10 సంవత్సరాల నుంచి ఒక పేరుతో ఉంది. ఇవాళ హైదరాబాద్ లాంటి ఇటువంటి విశ్వనగరంలో ఒక ఎమ్మెల్యే ఇంటికి మరో ఎమ్మెల్యే పోయి అటాక్ చేయడం అంటే అసలు నిజంగా ఒక విస్మయం, అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది టోటల్గా ఒక డైవర్షన్ స్కీమ్, ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారమే ఈ రకంగా దాడుల్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది, ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీని వెనుక నేరుగా ముఖ్యమంత్రి ఉన్నారు అనేది వాళ్ళ విశ్లేషకులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఎస్, పరిపాలన సవ్యంగా సాగాలంటే ఇవన్నీ కూడా ఎట్లా సెటరైట్ కావాల్సిన అవసరం ఉంది, పాలనపైన ప్రభుత్వం ఎట్లా దృష్టి సారించాలి యాక్చువల్గా. రాజేష్, నిజం చెప్పాలంటే ఇది మిజరబుల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి పోలీసింగ్ మీద గ్రిప్ లేదా, లేకుంటే కావాలనే ప్రభుత్వ పెద్దలు డీల్ వదిలిపెట్టారా, నిన్న హైడ్రామాకు తెరలేపారా అనే ఒక సంశయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి విశ్లేషిస్తే కనుక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా నిన్ననే ప్రభుత్వం కఠినమైన చర్యలకు దిగాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ వాతావరణాన్ని సెటరేట్ చేసి ఎక్కడికక్కడ ఆపాల్సిన పరిస్థితి ఉండింది. కానీ అట్లా చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పట్ల ఒక వైఖరిని, అలాగే అధికార పక్షంలో నిన్నగాక మొన్న జైన్ అయిన ఎమ్మెల్యే పట్ల ఒక వైఖరిని ప్రభుత్వం ప్రదర్శించి ఒక వివాదాస్పద వ్యవహారానికి తెరలేపిందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. సమైక్య రాష్ట్రంలో కూడా శాంతి భద్రతకు సంబంధించి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. గడిచిన ప్రభుత్వం చూసుకుంటే కనుక 10 సంవత్సరాలు అంటే దాదాపుగా 9 సంవత్సరాలు 6 నెలలు చిన్న సంఘటన కూడా లేకుండా మొత్తంగా పూర్తి స్థాయిలో ప్రశాంతయుత వాతావరణంలో పరిపాలన కొనసాగిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగని వైనాన్ని మనం చాలా స్పష్టంగా చూశాము. ఖచ్చితంగా పూర్తి ప్రజాస్వామ్యయుత వాతావరణంలో గతంలో పాలన కొనసాగింది. ఇప్పుడు చూసుకుంటే కనుక నిర్బంధ పాలన కొనసాగుతుంది. నిర్బంధ పాలన కొనసాగడంలో భాగంగా అటు ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దెబ్బతింటున్న పరిస్థితిలో మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే విశ్వనగరం పరువు పోతుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలే లేదా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే వ్యాఖ్యానించడం, అంటే వాళ్లే చర్యలకు దిగి వాళ్లే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక స్పష్టమైన ఆరోపణ అయితే ఉంది. ఎలక్షన్ల ముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చినా కానీ వాటిలో చాలా వరకు కూడా ఇప్పటి వరకు కనీసం పరిష్కరించే దిశలో, వాటిని ఫుల్ఫిల్ చేసే దిశలో ఆ హామీలను అమలు చేసే విషయంలో దృష్టి సారించలేదు. ఇంకా అధికార యంత్రాంగం పైన కూడా సచివాలయంలో పట్టు రాలేదనే ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా నిన్నటి సంఘటనలు మరింత వివాదం రాజింపచేశాయని చెప్పాల్సి ఉంటుంది. పోలీసింగ్ పైన బహుశా ప్రభుత్వంకి ఎక్కడైనా పట్టు లేదా అనే ఒక అనుమానాలు కూడా ప్రజలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్.